నేను అధికారంలోకి వచ్చి టికెట్ల రేట్లు పెంచానని చెప్పడం, టికెట్ల రేట్లు పెంచుకో అని చెప్పి ప్రజలు ఓట్లేశారా? మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటది, మీ నవ్వులు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నాకు కూడా నీ ఎంట్రీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. జీవో రూపంలో ఉన్నప్పుడు చేశారు. ఈ టికెట్ల రేటు పెంచింది మీ దగ్గర జీవో ఉందా? నీకెందుకు చెప్పాలి? ఏదో ఒకసారి క్రాస్ చెక్ చేయండి, జీవో ఉందా లేదా. సినిమా టికెట్ల రేటు ఎవరికి వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచుకోమని జీవో ఎక్కడా లేదు. కడుపు మంట లైట్ గా మా ఎమ్మెల్యే గారు అడుగుతారు సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టికెట్ 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు చివరికి పేదవాడికి అందుబాటులో వినోదాన్ని అందించాలని ఏమన్నా పన్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి పడి అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా? సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయిస్తే ఈ సినిమాకి పర్టికులర్ ఈ సినిమాకి భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు, 15 రూపాయలతో చేశారు. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా, నీ కాపలేని యుద్ధం ఇస్తా. జీవో రూపంలో ఇచ్చారా లేకపోతే ఆయన మీరు కానివ్వండి అని చెప్పారా? మీ కుశల ప్రశ్నలు ఇంకా చాలు. ఏరా సీఎం అంటే ఈడేనా? అవును మరి, గడపవరంలో గడ్డెమ్ముకునేదవా ఈడంటేనే నాకు అసహ్యం. మరి ఏ ప్రాతిపదిక? జీవో ఇచ్చుంటే పర్సనల్ గా దానికి మాత్రం ఇస్తారు, మొత్తం అన్ని సినిమాలకి ఎవరుగా? నాకు అనవసరం సరే. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? పంచాయతీరాజ్ శాఖ మంత్రికి సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ కేవలం అతని పార్టీ నుంచి ఉన్న నేపథ్యానికి వీళ్ళిద్దరూ అనుకుంటే అది కేబినెట్ నిర్ణయమా? సినిమాకి ఇవ్వాలా లేదని ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పుకోవాలి. ఏది మరి వాళ్ళ చేతిలో ఉన్నదే కదా సంతకాలు పెట్టుకోవడానికి, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది? మండుతున్నట్టుంది. ఎలా మిస్టర్ ఆయనే డిప్యూటీ సీఎం, ఆయనే హీరో. అవునండి, ఆయన సినిమానే. బ్లాక్ లోనే టికెట్ కొనుక్కొని పోతారు ఫ్యాన్స్ కి వాళ్ళ సినిమాలో వస్తే. అలాంటిది నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఇది రియలైజేషన్. రవి తెలుగు న్యూస్, ఇట్లా డిఎస్ఆర్ టీవీ, వీటన్నిటిలో సినిమా ఏం పెట్టారో చెప్పండి సార్. నాకు టెన్షన్ గానే ఉంది సార్. నీకు టెన్షన్ ఎందుకురా? నా పిల్లం అయితే సినిమా అభిమానులు ఫ్లాప్ అని పెట్టారు సార్. పోతున్నారు. సినిమా ఎత్తిపోయిందని పెట్టారు. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? అంటే ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారంటే, ఇది కానీ ఒక్క షో పడ్డదంటే దీని భాగవతం బయటకు వచ్చేస్తుంది. నిజంగానే నాన్న? నిజమేనా బాబు? ఆగు మరి, కథ ఇంకా ఉంది, నువ్వు ఒకడు కంగారు ఎక్కువ బాబు నీకు. ఈ షో పడక ముందే సినిమా టికెట్లన్నీ అమ్మేసేయాలి, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేటుకి అమ్మేసుకోవాలి. ఒరే నీ కడుపు మన నాకు అర్థమైంది. ప్రజల జేబులకి చిల్లులు పెట్టాలి, ఆ తర్వాత ఎవడు ఏం చేయలేడు కదా. ఆ బాబు ఇంకా చాలా ఎక్స్ట్రాలు చేయక నీకు అంత లేదు, అర్థమవుతుందా? టికెట్ కొన్న తర్వాత చూసినా చూడకపోయినా డబ్బు అయితే తిరిగి రాదు కదా. కాబట్టి దీనిలో కూడా ఒక స్కామ్ నడుపుతున్నారనేది మాత్రం మనకు కనపడుతుంది. ఈ వైసీపీ పిచ్చిన కొడుకులు ఎంత ఖాళీగా ఉన్నారు అంటే హరిహర వీరమల్లు అనే సినిమాని బాయ్కాట్ చేస్తారంట. అంటే నువ్వు తీసిన సినిమా క్వాలిటీ ఎంత, నువ్వు పెట్టినటువంటి రేట్ ఎంత? చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ఈ సంబంధించిన సినిమాలో ఒక రేట్ ఇబ్బడముబ్బడుగా పెంచుకోవడానికి ఓ జీవో ఉందా? విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం అని స్పష్టంగా ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం వారు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు, నువ్వెవడు మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? అంటే ఊరుమంతా తోసాయని సినిమా డైలాగ్ ఉంటుంది కదా, కందులు దుర్గేష్ మావాడే, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, పార్టీ అధ్యక్షుని కాబట్టి అన్న కోణమా? ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కదా సార్. ఏ మంత్రి ఆ మంత్రి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే రేపు పొద్దున అందుకే మరి అయ్యే తగ్గించుకుంటే మంచిది, ఎగస్టాల్ చేయకు. రేపు పొద్దునకి అసలు రంగు వస్తుంది. ఓకే అన్న ఇది విషయం ఎన్న సేట అని. చాట అంటావు, బెల్లం అంటావు, మాట అంటావు, నీ అమ్మకం 1 minute ఆశీర్వదించండి మావయ్య.